హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు పందిపిల్ల ధైర్యం. పూర్వకాలంలో మన భారతదేశంలో అరణ్యాలు ఎక్కువగా ఉండేవి. నదీ తీరాలలోనే జనం నివసించేవారు. అడవిలో అనేక రకాల జంతువులు, పక్షులు ఉండేవి. అంతేకాక నదిలో శుభ్రంగా స్నానం చేసి దాహం తీర్చుకునేవి జంతువులు. ఒక మహా అరణ్యంలో ఒక కోనేరు ఉంది. ఒక పందిపిల్ల ఎర్రటి ఎండలో మట్టిలో దొర్లి వంటి నిండా మట్టి పట్టించుకుని ఆనందంగా ఆడుకుంది. దానికి దాహం వేసింది. ఆ పక్కన గల కోనేరికి వెళ్ళి దాహం తీర్చుకుని అక్కడ బురదలో పొర్లి ఆనందిస్తున్న సమయంలో పులి గాండ్రింపు వినిపించింది. పందిపిల్లకు భయం వేసింది. ఒడ్డు వైపు చూసింది. పులి పరిగెత్తుకు వస్తుంది. పులికి బాగా దాహమయ్యింది. నీరు తాగడానికి వస్తుంది. పందిపిల్లకి ప్రాణభయం పట్టుకుంది. ఒంటి నిండా బురద పులుముకుంది. పులికి దాహం ఎక్కువగా ఉండటం వల్ల పందిపిల్లను గమనించలేదు. కొలనులో నీరు బురద కంపుగా అసహ్యంగా ఉండడం వల్ల త్రాగడానికి మనస్కరించలేదు. మరో కొలను వద్దకు వెళ్ళడానికి వెనుదిరిగింది. తనంటే పులి భయపడిందని, అందువల్ల భయంతో నీరు తాగకుండా వెళ్ళిపోయిందనే ఆలోచన కలిగి పందిపిల్ల పులి వద్దకు వేగంగా వెళ్ళి, ఆగు, పిరికి పందలా పారిపోతావేమిటి? దమ్ముంటే నాతో కయ్యానికి రావే అని పలికింది పందిపిల్ల. దానికి పులి ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి చూసింది. పులికి దాహం ఎక్కువగా ఉంది. పందిపిల్లను చూసి పులి, ఏమిటి, పులిని రెచ్చగొడుతున్నావు? బ్రతకాలని లేదా? నాతో పెట్టుకుంటే నీ జాతి యావత్తు నామరూపం లేకుండా చేస్తాను. రేపిదే సమయానికి రా, నీ సంగతి తేలుస్తాను అని అతివేగంగా మరో కొలను వైపు దాహం తీర్చుకోవడానికి వెళ్ళింది పులి. పులి తనని చూసి భీతితో పారిపోయిందని పందిపిల్ల గర్వంగా తన ప్రదేశానికి చెందిన తన తోటి జంతువులకే కాక నక్క, ఎలుగుబంటి లాంటి వాటికి సైతం చెప్పింది. అవి పందిపిల్ల ధైర్యానికి ఆశ్చర్యపడ్డాయి. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులకి జరిగిన విషయమంతా వివరంగా చెప్పింది. పందిపిల్ల చెప్పింది విని ఎందుకు కొలనులో పులి నీరు త్రాగకుండా వెళ్ళిందో గ్రహించాయి పందులు. దుడుకుగా వ్యవహరించిన పందిపిల్లను చివాట్లు పెట్టాయి. పందిపిల్లకి తన తప్పు తెలిసి తను ఎంత ప్రమాదమైన పరిస్థితిలో ఉందో తలుచుకుని భీతి కలిగింది. రేపు పులి తనని చంపి తినడం ఖాయమని తెలుసుకుని ప్రాణభయంతో విలవిల్లాడుతూ మనశ్శాంతి లేక నానా యాతన అనుభవించింది. పందులలో పెద్దది, ఆలోచనాపరి అయిన ముసలి పంది బాగా ఆలోచించింది. దానికి మంచి ఉపాయం తోచింది. పందిపిల్ల వద్దకు వెళ్ళి దగ్గరకు పిలిచి అనునయంగా దగ్గరికి తీసుకొని, రేపు పులి చెప్పిన ప్రకారం ఆ కోనేరు వద్దకు వెళ్ళు. భయం వదిలి ధైర్యంగా ఉండు. నువ్వు వెళ్ళకపోతే ఇక్కడికే వచ్చి నీతో పాటుగా మమ్మల్ని కూడా చంపివేయగలదు. పులికి కోపం ఎక్కువ. అయితే వెళ్లే ముందు నీ శరీరమంతా దుర్వాసన కలిగేలా బురదని మురికిలో దొర్లి మరీ వెళ్ళు అని సలహా ఇచ్చింది. పంది చెప్పిన ప్రకారం బురదలో దొర్లి మురికి మీదకు రాసుకుని దుర్గంధం ముక్కు పుటాలికి అదిరిపోతుండగా పులి కోసం వెళ్ళి నిరీక్షించసాగింది. ఆ దుర్గంధపు వాసన గాలిలో కలిసి కంపు కొట్టింది. పులి అమిత వేగంగా పందిపిల్లని తినివేద్దామనే కోరికతో వచ్చింది. పులి నాసిక రంధ్రాలకి దుర్గంధపు వాసన తగిలి తల తిరిగింది. కుళ్ళిపోయిన జంతువు వాసన కంటే మరీ కంపుగా ఉంది. పందిపిల్లని చూసి పులి, ఏమిటి దుర్గంధం, ఎంత కంపుగా ఉందేమిటి అని కోపంగా అడిగింది. పందిపిల్ల శాంతంగా, నీతో కయ్యానికే వచ్చాను, నేను పోరాటానికి కొన్ని మెలకువలు తెలుసుకుని వచ్చాను అంటూ పులి వద్దకు వెళ్ళింది. పులి దాని దుర్గంధం భరించలేకపోయింది. పందెపిల్ల దగ్గరికి రాగానే దుర్గంధం భరించలేక వాంతి వచ్చే పరిస్థితి కలిగింది. వెంటనే పులి, వెళ్ళిపో, నీ ప్రాణాలు రక్షించుకో, నా దగ్గరికి రావద్దు, ఇక్కడ నుంచి తక్షణం వెళ్ళిపో అంటూ అనగానే పందెపిల్ల ఆనందంగా పులి నుండి తప్పించుకుని క్షేమంగా ఇంటిదారి పట్టింది. అప్పటి నుండి ప్రాణరక్షణ కోసం పెద్ద పందులు మురికిగా ఉండడం వల్ల తమకు మేలు జరిగిందని గ్రహించి బయటకు వెళ్ళేటప్పుడు బురదలో దొర్లటం అలవాటు చేసుకున్నాయి.
పందిపిల్ల మురికిగా ఉంటే దూరంగా ఉన్న పులి వలె విద్యార్థులు మురికిగా ఉంటే తోటి విద్యార్థులు దూరంగా ఉంటారు. విద్యార్థులు ఎప్పుడూ శుభ్రంగా ఉతికిన బట్టలు ధరించి స్వచ్ఛమైన గాలి పీల్చితే ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? మీకు నా కథలు గనక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.